గురువుగారు భోజనం చేసిన తర్వాత చేయకముందు 2 సార్లు ఆచమనము చేయాలా? ఆచమనం అంటే ఏమిటి? ఈ ఆచమనం ప్రస్తావన ఏ పురాణంలో ఉంది? ఆచమంచుట, ఆచమనం చేయడం మహాభారతంలో ఉదంకోపాఖ్యానంలో చూడవచ్చు. అలాగే అగ్ని పురాణంలో ఈ ఆచమనం చేసే విధానం సశాస్త్రీయంగా చెప్పబడి ఉంది. ఆచమనం 4 విధాలు అని మనకు అగ్ని పురాణం తెలియజేస్తుంది. చేసిన పాపం తొలగించుకోవడం కోసం ఆచమనం చెయ్యాలి. నలదమయంతుల వృత్తాంతంలో నలచక్రవర్తి నిలబడి ఆచమనం చేశాడు. దోషం కనుక కలిపురుషుడు ఆ నలుడిని ఆక్రమించగలిగాడు. కూర్చొని ఆచమనం చెయ్యాలి. ఆచమనం త్రిడాచామేత్, శ్రీరామాయణంలో కూడా త్రిడాచమ్య శుచిర్భూత్వా ఆతిథ్య హృదయంలో మనం స్మరించుకుంటాం ఈ శబ్దాన్ని. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః హస్తం ప్రక్షాళ్య చేయగలుగుకుంటాం. 3 సార్లు నీళ్లు తీసుకోవడంతో మనలో ఏదో ఒక మార్పు మనం గమనిస్తాం. సూర్యశ్చ మామన్యశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః మనసా వాచా హస్తాభ్యాం, చేతిలో ఉండే ఆ నీరు ఇలా మనం స్వీకరించగానే మనలో ఒక మార్పు తెలియకుండానే చోటు చేసుకుంటుంది. చేతికి సంబంధించి దేవతా కర్మ ఇలా విడిచిపెట్టాలి, పితృకర్మ ఇలా విడిచిపెట్టాలి, ఋషికర్మ ఇలా విడిచిపెట్టాలి, దేహానికి సంబంధించిన ఆరోగ్యకరమైన కర్మ ఇలా స్వీకరించాలి. 4 విధాలుగా ఉండే ఈ క్రమంలో పురాణాచమనము కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ ఇలా ఉండేటటువంటిది అగ్ని పురాణం వివరిస్తుంది. ఇది కాకుండా శ్రౌత ఆచమనము, వైదిక ఆచమనము అనేవి 2 వేదపరమైనవి కర్మకాండలో చూడవచ్చు. ఈ 3 కాకుండా 4వ ఆచమన విధానం ఉంది. బొటన వేలు అలాగే ఉంగరం వేలు, ఈ 2 వేళ్ళు ఇలా ఒక ముద్రగా పట్టుకొని ఈ రెండింటి ద్వారా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, అందులో ప్రాణాహుతికి సంబంధించిన 2వది అంటే ఉంగరం వేలు, బొటన వేలు, ఈ 2 ఇలా పట్టుకొని కుడి చేతి చెవి తమ్మె చివరి భాగను ఇలా పట్టుకొని కేశవాయ స్వాహ అంటే కూడా ఆచమనమే. ఇది లౌకిక ఆచమనము, 4వ విధమైన ఆచమనము. ఆచమనం చేయకుండా భోజనం చేయకూడదు. ఆచమనం భోజనం చేసిన తర్వాత కూడా చెయ్యాలి. అమృతోపస్తరణమసి, అమృతాపిధానమసి, ఈ 2 భోజనం చేసే సమయంలో ఆచమనంతో చెప్పేటటువంటి మంత్రాలు. తినే ఆ భోజన పదార్థం అమృతమయం కావాలి ముందు చెబుతాం. తిన్న ఆ పదార్థం అమృతమయమైనది కనుక ఆరోగ్యాన్ని ఇవ్వాలి చివరిలో చెబుతాం. ఇంతటి వైదికపరమైన ఆలోచన ఈ ఆచమనం అనే క్రియ వెనుక ఉంది. ఆచమనం చేయకుండా ఏ పని చేయకూడదు. మధ్య మధ్య ఉదగపానీయం అని చెప్పడంలో ఉంది. అంతరార్థం కూడా ఆచమనానికి సంబంధించినదే. ఇది విషయం.